నమస్కారం అండి ఎమ్మెల్యే గారు. నమస్తే. విశేషాలు అన్వర్? ఈ సిటీలో నాకు తీరని అవమానం జరిగింది ఎమ్మెల్యే గారు. నీకు అవమానమా? కమిషనర్ గారు తమ్ముడు అయినా నీకు అవమానమా? ఎవడంతా సాహసం చేసిన వాడు? ఎవడో అశోక్ అంట నా కంటికి నచ్చిన చిన్నదాన్ని చేయి పట్టుకుంటే వాడి మధ్యలో వచ్చి నన్ను కొట్టి పంపించాడు. వాడు అశోక్ అయినా కనుక భగవంతుడైనా నిన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇక ఈ పశుపతి పొలిటికల్ బార్ తెలిసేలా చేస్తా. చూడండి మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు. 24 గంటల్లో వాడిని ఈ సిటీలో లేకుండా చేయాలి. ఆయాసపడకాను అశోక్, నువ్వు చేయబోయే పనికి నీ ప్రాణాలకే ముప్పు. కనుక నా మాటిని గోవా వెళ్ళి ఎంజాయ్ చేసిరా. నో, ఇంతవరకు నా కంటిలో పడ్డ ఏ కన్న పిల్ల తప్పించుకోలేదు. అంత అందంగా ఉంటుందా? ఎవరా లేత గులాబీ పువ్వు? ఆ గులాబీ పువ్వు తత్వ సంస్థాన పోయి ఎవరా అని దాన్ని తలుచుకుంటే నా నరనరాలు ఉప్పొంగి ఉరకలు వేస్తాయి. అంటే ఆ గద్వాల మహారాణి అంటే ఆ అమ్మాయి రుద్రం రాజుకు శ్యాంబాబుకు పుట్టిన బిడ్డని మాట. శభాష్ శభాష్, నువ్వు మంచి సమాచారాన్ని అందించావు అన్వర్. మీరెందుకు ఇలా సంతోషపడుతున్నారు నాకు అర్థం కావట్లా. పిచ్చివాడా, నువ్వు చేయి పట్టుకున్న అమ్మాయి 100 కోట్ల రూపాయలకు విలువ చేసే సంపదకు ఎవరాని? ఏంటి 100 కోట్ల రూపాయల? అవును, ఆ గద్వాల దివాణం కింద 1000 ఎకరాల భూమి ఉంది. అందులో తరతరాలుగా ఎలవేలుపులుగా పూజలు అందుకుంటున్న దుర్గమ్మ ఆలయం ఉంది. అయితే భూమి విలువ 100 కోట్ల రూపాయలు అన్నమాట. చెప్పేది విను. ఆ దుర్గమ్మ ఆలయం చుట్టూ 10 ఎకరాల భూమి ఉంది. అందులో అంతులేని సంపద ఉంది. అది చేజిక్కించుకోవాలని నేను, మీ అన్నయ్య బెనర్జీ, అడవి దొంగ భైరవుడు ముగ్గురం కలిసి ఆ గద్వాల రాజైనా రుద్రం రాజు, వాడి భార్య శ్యాంబావి హతమార్చా. కానీ ఆనిది మా సొంతం చేసుకోలేకపోయాం. మళ్ళీ ఉన్నట్టుగా వచ్చింది అవకాశం. వెంటనే మీ అన్నయ్యకు భైరవుడుకు ఈ సమాచారాన్ని తెలియపరచు. ఓకే, నేను వెంటనే వెళ్ళి అన్నయ్యకి ఈ విషయం చెప్తా. ఓకే, బాయ్. హలో భైరవా, నీతో నేను ఒకసారి మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే పశుపతిని. నీతో మాట్లాడాలి ఒక మాట. ఓకే?